మోందా తుఫాను ఏపీ వైపుకి దూసుకొస్తోంది. ఇప్పటికే వైజాగ్లో అయితే వర్షం స్టార్ట్ అయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతూ ఉంది. ఇటు కాకినాడలో తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నాడు. సాయి సుధీర్. అక్షయ, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడ తీర ప్రాంతంపై పడింది. కాకినాడ తీర ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయిన సిచ్యువేషన్. మరొక వైపు భారీ ఈదురుగాలు ఉదయం నుంచి కూడా ఉప్పాడ సముద్ర ప్రాంతంలో భారీ ఈదురుగాలు ఇస్తున్నాయి. ఈ ఈదురుగాలు ఎఫెక్ట్కి కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే సముద్రానికి సంబంధించి సముద్రంలో అదేవిధంగా ఉప్పాడ బీచ్ రోడ్ అనేది కూడా పూర్తిగా క్లోజ్ చేసేసిన సిచ్యువేషన్. ఇటువైపు వెళ్లే అవకాశం కూడా లేదు. ఇటు ఉప్పాడకు సంబంధించి తీర ప్రాంతానికి ఏదైతే ఉంది కోస్టల్ ఏరియాలో తాళ్లరేవు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ఉప్పాడ, తొండంగి, తుని వరకు కూడా 6 మండలాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావంతో భారీ ఈదురుగాలు గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల భారీ ఈదురుగాలు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దానికి అనుగుణంగానే తుఫాన్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిన పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే కొంతమంది ఏదైతే ఈ కోస్టల్ ఏరియాకు సంబంధించిన 6 మండలాల్లో పునరావాస కేంద్రాలకు వారిని తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ వచ్చి అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. అదేవిధంగా మరొక వైపు తుఫానుకు సంబంధించి ఐఏఎస్ స్పెషల్ ఆఫీసర్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అంటే ఈ తుఫాను కాకినాడకి తునికి మధ్యన తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 6 మండలాలకు సంబంధించిన పబ్లిక్ని, అదేవిధంగా అవసరమైతే లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ అందరినీ కూడా పునరావాస కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ పునరావాస కేంద్రాలకు వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది రావడానికి ఇష్టపడటం లేదు. అదేవిధంగా హోప్ ఐలాండ్లో దాదాపు 100 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ చుట్టూ సముద్రం, మధ్యలో వాళ్ళ ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు కూడా తమకు ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే తుఫాన్లే, తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వాళ్ళు మొండికేసిన సిచ్యువేషన్. కానీ వాళ్ళని కూడా అధికారులు బలవంతంగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి, ఇంపాక్ట్కి సంబంధించి గంటకు పెరుగుతుంది. ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం కూడా అలల కెరటాల ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ రక్షణ గోడ, ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఈ రక్షణ గోడ ఏదైతే ఉంది, రక్షణ గోడను దాటి అలల ఉధృతి ఉంటుంది, కెరటాల ఉధృతి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ రోడ్డు అంతా కూడా మొత్తం బ్లాక్ చేసేసారు. మరొక వైపు ఊరు అటువైపు ఉంటుంది. సముద్రానికి లెఫ్ట్ సైడ్, ఇటు సముద్రం లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అనేది ఊరు ఉంటుంది. ఉప్పాడ గ్రామానికి సంబంధించి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. మరొక ఉప్పెన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే నిర్ణయం వాళ్ళు అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తున్న పరిస్థితి. ఈ తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి వర్షాలు స్టార్ట్ అయ్యాయి, చిరుజల్లులు స్టార్ట్ అయ్యి భారీ ఈదురుగాలు, ప్రస్తుతానికైతే వర్షం కంటే కూడా భారీ ఈదురుగాలు ఎక్కువగా వస్తున్నాయి. అక్షయ. ఓకే సాయి సుధీర్.